హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో చూసారు కదా, యాక్టివిటీస్ అయ్యాక మేము లంచ్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళాము. మున్నార్లో లంచ్ కోసం ఫామ్ యార్డ్ హోటల్కి వెళ్ళాము గాయస్. అక్కడ హోటల్ చుట్టూ వ్యూ బాగుంది. సో అది క్యాప్చర్ చేసేసి లోపలికి వెళ్ళి మెనూ చూసాం. మెనూ చూసి ఏం ఆర్డర్ చేయాలో తెలియక ఫస్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము ఒకటి. ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎట్లుందంటే వైట్ రైస్, బాయిల్ చేసిన వైట్ రైస్లోకి బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసి ఇచ్చినట్టుంది, ఉప్పు కూడా లేదు. సో ఇట్లా కాదని చెప్పి ఒక కర్డ్ రైస్, ఒక స్టార్టర్ చెప్పేసి ఆ రెండు తినేసాం. అది బాగుంది. తినేసి ఫాస్ట్గా నెక్స్ట్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడే మాకు ఇంకొక పెద్ద మోయ అయిపోయింది. చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకుంటే షాప్లో పడేసారే. లేక కొనుక్కొని తినాలా? చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్స్ ఎట్లా తయారు చేస్తారో చూడొచ్చు అనుకున్నాము. వెళ్తే అక్కడ జస్ట్ ప్యాకింగ్ ఉంది, మనం టేస్ట్ చేసి చాక్లెట్స్ కొనుక్కోవాలంట. ఈ షాప్ మాత్రం చాలా బాగుంది, వెరైటీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందులో చిల్లీ చాక్లెట్ అని ఒకటి ఉంది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. అన్నీ టేస్ట్ చేసాం. మా ఫ్రెండ్స్ చాక్లెట్స్ కొనుక్కున్నారు, నేను మా మమ్మీ కోసం హాట్ చాక్లెట్. జీప్ సఫారీ స్టార్ట్ అయింది గాయస్. ఇది పర్ జీప్ 4000. ఆ జీప్లో మనం ఎంతమంది వెళ్తాం అన్నది వాళ్ళకు కౌంట్ లేదు. ఓన్లీ పర్ జీప్ 4000 మాత్రం కలెక్ట్ చేస్తారు. మేము 4 పీపుల్ కాబట్టి పర్ పర్సన్ 1000 పడింది. డ్రైవర్ అంకుల్ ఇక్కడ దగ్గరుండి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని తెలిసిన డ్రైవర్తో పంపించారు మమ్మల్ని. ఆయన కూడా జీప్ సఫారీ మొత్తం బాగా చూసుకున్నారు. అసలు కోఇన్సిడెన్స్ ఏమంటే మేము అనుకోకుండా అందరం రెడ్ వేసుకున్నాం అండ్ మా జీప్ కూడా రెడ్ ఇచ్చారు. సో జీప్ సఫారీ స్టార్ట్ అయినప్పుడు జీప్ సఫారీ అనేది మాకు బెస్ట్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్తో ఆ ట్రిప్లో మాత్రం అది చాలా స్లోప్స్లో తీసుకెళ్తారు, మరి తీసుకొని వెళ్తారు. మధ్యలో ఒక చోట జీప్ జామ్ కూడా అయిపోయింది మాకు. ఇది డే 1లోనే లంచ్ తర్వాత నుండి వీడియో. మేము ఎక్కువ యాక్టివిటీస్ చేసింది డే 1లోనే మ్యాక్సిమం మున్నార్ కవర్ చేసేసాము. డే 2లో చాలా చిన్నవి చేసేసి చిల్ అయ్యాము బాగా. ఇక్కడ డే 1 ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసి జీప్ సఫారీ స్టార్ట్ అయినప్పుడు ఆ వ్యూ మాత్రం వెళ్ళేదారిలో మొత్తం ఈ జీప్ సఫారీ మొత్తం అంటే మాకు వాళ్ళు 2 ప్యాకేజెస్ చెప్పారు. ఒకటి 4000, ఒకటి 7000. 4000 ప్యాకేజ్ మాకు చాలా అనిపించింది, ఎందుకంటే 7000 ప్యాకేజెస్లో ఒక 2-3 మాకు అవసరం లేదనుకున్నాము. సో 4000 ప్యాకేజ్లో మాకు వాటర్ ఫాల్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళు బిల్డ్ చేసిన బ్రిడ్జ్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూట్ అయిన ప్లేస్ ఇట్లా 4-5 ఉన్నాయి, సన్సెట్ పాయింట్. ఇవి చాలా అనుకొని మేము 4000 ప్యాకేజ్ తీసుకున్నాం. అండ్ వెళ్ళేదారిలో మాకు టీ ప్లాంటేషన్స్ కూడా కనిపించాయి. సో అవి కూడా ఆగి వీడియో తీసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా పోయినాము. ఈ జర్నీ మొత్తం 4000 ప్యాకేజ్ అయితే 3 to 4 hours ఇంక్లూడింగ్ సన్సెట్. 7000 ప్యాకేజ్ అయితే 5 hours 6 hours పడుతుందని అన్నారు. లైక్ ఇది మాత్రం ఈ జీప్ సఫారీ మున్నార్లో ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ జీప్ సఫారీ చేయలేదంటే మాత్రం అక్కడ ఏముండవు, నార్మల్ పూల కుండీలు అవి ఇవి చూసుకొని వచ్చేయాల్సిందే మున్నారు. మెయిన్ థింగ్ ఈజ్ ఈ జీప్ సఫారీయే. మేము ఫస్ట్ చేద్దామా వద్దా అనుకున్నాం, కానీ చేసినాక అర్థమైంది ఏమంటే దిస్ ఈజ్ అ మస్ట్ డూ థింగ్ ఇన్ మున్నార్. ఇప్పుడు ఆన్ ద వేలోనే మనకు టీ ప్లాంటేషన్స్ వస్తాయి. ఈ టీ ప్లాంటేషన్స్ ఇట్లా మెయిన్ స్పెషల్ థింగ్స్ వచ్చినప్పుడు ఆయన డ్రైవర్ మాతో పాటు వచ్చిన ఆయన ఆపి మాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, ఇది అన్నీ. నెక్స్ట్ ఇవి చూసుకొని జస్ట్ ఒక చిన్న పిట్ స్టాప్ లాగా 5-10 minutes ఆగి చూసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. బికాస్ ముందు చూడాల్సినవి చాలా ఉన్నాయి అండ్ అక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. ఈ టీ ప్లాంటేషన్వి చూసుకొని మేము జస్ట్ కొంచెం ముందుకెళ్ళాము అంతే. మా జీప్ జామ్ స్టార్ట్ అయింది. జీప్ జామ్ అంటే ఏం లేదు, నార్మల్ ట్రాఫిక్ జామే. ఈ జీప్స్లో పోయేటప్పుడు అవుతుంది కాబట్టి మేము జీప్ జామ్ అంటున్నాం దీన్ని. అండ్ డ్రైవింగ్ మాత్రం సూపర్ చేస్తున్నాడు మాతో వచ్చిన అన్న మాత్రం. ఒక చేతితో మధ్యలో ఫోన్ మాట్లాడతాడు, ఒక చేతితో సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ సూపర్ తీసుకపోయినాడు ఆ స్లోప్స్లో మాత్రం. అండ్ ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ జీప్ జామ్ మేము ఫైనల్లీ మా వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఇక్కడ చూసి ఏముంది వాటర్ ఫాల్ అనుకున్నాం, కానీ ముందుకెళ్ళాలని అర్థమైంది. ముందుకెళ్ళగానే ఆ వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే. మేము ఫస్ట్ స్నాప్ కూడా వాటర్ ఫాలే పెట్టాము అందరికీ, మేము ట్రిప్కి వచ్చాము అని.
అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ జిప్ లైన్స్ ఉన్నాయి. కానీ రివర్ క్రాస్ అని ఒకటి ఉంటుంది జిప్ లైన్ మున్నార్లో. మాకైతే అదే బెస్ట్ అనిపించింది వేరే అన్ని జిప్ లైన్స్ కన్నా. ఇక్కడ ఏముందంటే జిప్ లైన్ 1000 రూపీసే. ఏమంటే రోలర్ కోస్టర్ జిప్ లైన్, సీటింగ్ జిప్ లైన్, నార్మల్ జిప్ లైన్. అంటే ఇక్కడ 1000కి 3 జిప్ లైన్సే చేయాల్సి వస్తుంది. కానీ రివర్ క్రాస్లో మాత్రం అదే 1000కి ఒక జిప్ లైన్, స్వింగ్, సైక్లింగ్ 3 చేయొచ్చు. సో అన్నీ కంపేర్ చేసిన తర్వాత మాకైతే అదే బెస్ట్ అనిపించి మేము మార్నింగే అక్కడ చేసేసాం. ఇక్కడ మేము జిప్ లైన్ ఇవేం చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనం పైన వాటర్ మీద నుండి జిప్ లైన్ చేస్తాము. అక్కడ ఏంటంటే వాటర్, ప్లాన్స్ అన్నీ ఉంటాయి. టోటల్ మొత్తం చూసుకుంటే అన్నీ సిమిలర్గానే ఉంటాయి. హైట్, డిస్టెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ వెళ్ళగానే చూస్తూ మెల్లిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్, వీడియోస్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాము. అండ్ ముందుకు వెళ్ళగానే మీకు ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ వ్యూ పెడతాను. ఎంత బాగుందంటే ఇట్లా చూడగానే ఇట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్ని. స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చుట్టూ అంతా వాటర్, గ్రీనరీ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఆ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ చేస్తున్నారు చూడండి. చిన్న బాబు చేస్తున్నాడు, చాలా క్యూట్ ఉండే ఆ బాబు చేస్తున్నప్పుడు మాత్రం ఆ యాక్టివిటీ. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్, ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుందేమో కానీ అక్కడ రియల్గా చూడడానికి ఎంత పెద్దగా ఉండేనో ఈ వాటర్ ఫాల్. అసలు అవుతుందా అవ్వదా అనుకున్నాము. గర్ల్స్ ట్రిప్ బెస్ట్ 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 అయింది. అండ్ ఇక్కడ మాకు ఇంకొక చిన్న స్టోరీ ఉంది. మేము ఇక్కడ నిలబడి మంచిగా ఫొటోస్, వీడియోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి మేము మీకు డ్రోన్ షాట్ తీస్తామని వచ్చాడు. సో ఆయనతో బేరం ఆడి 250కి డ్రోన్ షాట్ తీయించుకున్నాము. దట్స్ అనదర్ హైలైట్ ఆఫ్ అవర్ ట్రిప్. గాయ్స్ వ్యూ మాత్రం చాలా బాగుంది. వాటర్ ఉన్నాయి, లేవని చాలా మంది. మార్నింగ్ వాటర్ ఫాల్స్కి కొంచెం డిసప్పాయింట్ అయినా ఈ వాటర్ ఫాల్స్ వల్ల వీఆర్ హ్యాపీ. వీడియో హౌ ఇస్ వాటర్ ఫాల్స్? హౌ ఇస్ వాటర్ ఫాల్స్? సూపర్. క్రేజీ. డ్రోన్ షాట్? క్రేజీ. You want to see the drone shot? In 1 2 3 go. ఈ చిన్ని లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాదే, చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకొని, చిలిపి పనులే శృతి మించని. లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాదే, చెలరేగిపోవాలి. లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాదే, చెలరేగిపోవాలి. గాయ్స్ చూసారుగా మా డ్రోన్ షాట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా ఆ డేలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. ఆ డ్రోన్ షాట్ చూసాక ఆ డ్రోన్ షాట్ బేరమాడి చేయించుకొని చాలా మంచి పని చేసామనిపించింది మాకైతే. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాం. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. ఇక్కడ ఏమైందంటే మేము మధ్యలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఆ బ్రిడ్జిని ఊపారు. ఇక్కడ కూడా వ్యూ సూపర్ 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 అంటే చాలా సూపర్ ఉంది. మీరు చూస్తారు ఈ వీడియోలో మాత్రం. వ్యూ మాత్రం మున్నార్లో మున్నారే కాదు కేరళ మొత్తం చాలా బాగుంది. Guys, we are enjoying the best moment. Best view guys. Once మీ అందరు కూడా చూడండి.
మున్నార్కి వచ్చేయండి, లెట్స్ ఎంజాయ్. దాని తర్వాతనే గాయస్ మేము ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు హార్స్ అండ్ క్యామెల్ కనిపించింది. అక్కడ రైడింగ్ ఉందంట, మేమేం చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఇవి కూడా ఉన్నాయి, కానీ మేమేం చేయలేదు. ఇక్కడ మేము ఏం చేసామో ఇప్పుడు మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోలో. రెడీ గాయస్, మెంటల్ హెల్త్ కోసం ట్రిప్కి వచ్చాం. ఫిజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. వాట్ టు డూ? నథింగ్ టు డు గైస్. ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూట్ అయిన ప్లేస్ చూడడం అయిపోయింది. ఇక్కడ నుండి మేము ఇప్పుడు సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడ నుండి మేము సన్సెట్ పాయింట్కి వెళ్ళిపోయాం గాయస్. సన్సెట్ పాయింట్ దగ్గర మ్యాగీ తింటూ ఆ సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేసాము. కరెక్ట్ స్పాట్లో ఆపారు ఆ అన్న మాత్రం బండి. సో అక్కడ దిగేసి మేము మ్యాగీ ఇవి తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని ఆ సన్సెట్ చూసుకుంటూ ఆ వైబ్ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడే తిరుగుతున్నాం సన్సెట్ పాయింట్ దగ్గర, అక్కడ ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఇంకేం లేదు గాయస్, ఇంకా ప్రశాంతంగా ఆ ప్లేస్లో కూర్చొని సన్సెట్ చూస్తూ ఒక 1.5 hours అక్కడే కూర్చున్నాం. చూడండి, వాళ్ళు 3 hours అని చెప్పారు, కానీ మేము 2 o'clock ఏమో స్టార్ట్ అయ్యింటే మాది అయిపోయేసరికి 7 అయింది. దగ్గర అక్కడే 4 to 5 hours అయిపోయింది. సో టైమింగ్ అదేం చూసుకోకుండా మేము మంచి ప్లేసెస్ చూసుకొని ప్యాకేజ్ చూసుకున్నాం. మీరు మున్నార్కి వెళ్తే ఐ సజెస్ట్ టు టేక్ 4,000 ప్యాకేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. లవ్ యూ guys.